విద్యుత్ కమిషన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటాన్ని ఎలా చూడాలంటారు? అంటే కమిషన్ నచ్చలేదా, విచారణకు వెళ్లకుండా కాలక్షేపమా? విద్యుత్కు సంబంధించినటువంటి ఒప్పందాల మీద, ఎందుకంటే తెలంగాణ పూర్తిగా విద్యుత్ సంక్షోభంలో కూరుకొరిపోయి ఒకవేళ విభజన జరిగితే కరెంటు కష్టాలు వస్తాయని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు టోటల్గా తెలంగాణ వస్తే కటిక చీకటి అయిపోతుందని తెలంగాణ ప్రాంత ఉద్యమకారులని, ఈ ప్రాంత ప్రజల్ని బెదిరించేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చూసినాం. అక్కడి నుండి, ఎందుకంటే తెలంగాణలో బోర్లు వేసుకోవాలన్నా, పొలాలు పండాలన్నా సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక సందర్భాన్ని నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలను బాగుపరచాలనేటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి 6-8 నెలల్లోనే విద్యుత్కు సంబంధించినటువంటి కష్టాల్ని కొంతమేరకు తొలగించి 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి అనేక మౌలిక సౌకర్యాలు, గతంలో ఉన్నటువంటి 400 kV సబ్స్టేషన్లు 6 నుంచి 25 వరకు కానీ, 220 kV సబ్స్టేషన్లు 51 నుంచి 103 కానీ, 132 kV సబ్స్టేషన్లు 176 నుండి 250 కానీ, అట్లాగే 33 kV సబ్స్టేషన్లు 2138 నుంచి 3200 వరకు కానీ, ఇట్లా అనేకం చాలా పెంచుకోవడం జరిగింది. ట్రాన్స్మిషన్ లైన్లు పెంచుకున్నాము, హై టెన్షన్ లైన్లు పెంచుకున్నాము, ఇట్లా అన్నీ కూడా పెంచుకొని అవసరమైన దగ్గర విద్యుత్ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ఏదో అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ ఇస్తే, కమిషన్కు నాయకత్వం ఇస్తున్నటువంటి గౌరవ న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు కేసీఆర్కు లేఖ రాసిర్రు అటెండ్ కావాలని. ఆ లేఖ రాసే ముందే ఆయన పత్రికా విలేకరులతో చిట్చాట్ చేసి, జూన్ 11 నాడు చిట్చాట్ చేసి కేసీఆర్ గారు తప్పు చేసినట్టుగా నిర్ధారించేటువంటి ఒక భావాన్ని వెలిబుచ్చేటువంటి ప్రయత్నం చేసి, దాని మీద కేసీఆర్ గారు స్పందించి, న్యాయమూర్తి ఎవరైనా కూడా విచారణ జరిపి ఆ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి తప్ప ప్రెస్ మీట్లో పాల్గొని ప్రెస్కు చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి భావన గందరగోళం ప్రజల్లో నెలకొని ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు ఈ న్యాయమూర్తి పదవికి తగరు అని చెప్పి వారికి ఒక లేఖ రాసి వారిని గౌరవంగా మీరు తొలగిపోండి అని చెప్పి మేము చెప్పడం జరిగేది. కానీ దాని మీద లేఖను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో మేము హైకోర్టు కూడా పోయినాం. హైకోర్టులో మాకు సరైనటువంటి రిలీఫ్ రాలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఈరోజు పోయిన తర్వాత న్యాయమూర్తి గారు అట్లా ఉండకుంటే బాగుండేది అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ గారు ఈరోజు వ్యాఖ్యానించడం, వారు ఈ నరసింహారెడ్డి గారు దీనికి నాయకత్వం వహిస్తే భవిష్యత్తులో అనవసరమైనటువంటి అనుమానాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు వారిని మార్చమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము ఈ కమిషన్ కూడా ఈఆర్సీ అనేటువంటిది ఒక స్వతంత్ర సంస్థ, రెగ్యులేటరీ సంస్థ. విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ఈఆర్సీఏ ప్రామాణికంగా చూస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కమిషన్ అక్కర్లేదనేటువంటి విషయాన్ని కూడా మేము ఇందులో ప్రస్తావించాం. కానీ ఇవాళ మా ఈవినింగ్ వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు నరసింహారెడ్డి గారిని తీసేసి ఇంకొక కమిషన్ను పెట్టమని వారు చెప్పినట్టుగా తెలిసింది. విచారణ కంటిన్యూ కావాలని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ కోర్టు తీర్పును మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఏ భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి హక్కుల్లో భాగంగానే ఇట్లా పిలవడం, అంటే ఇవి 2 ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు. విద్యుత్ ఒప్పందాలు అనేటువంటివి ఏ అదానీ అంబానీకో ఒక ప్రైవేట్ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాలు కావు. ఈ ఒప్పందాలు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం. రెండవది భద్రాద్రి యాదాద్రికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా, టెండర్ అలాట్మెంట్ విషయంలో కూడా, అది కూడా బిహెచ్ఎల్ అనేటువంటి ఒక పేరెన్నిక గల ప్రభుత్వ రంగ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం. కాబట్టి ఈ ఒప్పందాలన్నీ కూడా ప్రభుత్వాల మధ్య జరిగినాయి తప్ప
ప్రైవేటు వల్ల జరగలేదు. మీరు పేపర్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని విద్యుత్ కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాని మీద కోర్టుకు పోతే ఇవాళ రిలీఫ్ రావడం జరిగింది.